బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు సోమవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కదండి. చాలా కన్నుల విందులుగా కళ్యాణం జరిగిందండి. స్వామివారిది చాలా బాగా జరిగింది. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రత్యేకంగా ఎంత బాగా అలంకరించారో చూడండి. కోనసీమలో అమలాపూర్లో గుడి అండి. మీకు అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను. కళ్యాణం జరగడం కూడా నేను వీడియో ఇంకా షేర్ చేయలేదండి. అంటే కొంచెం కళ్యాణం టైంలో నేను వీడియో తీయలేదు, కానీ తప్పకుండా చేస్తాను. మీకు మంచి వీడియో చూపిస్తానండి, అందుకనే నేను అప్లోడ్ చేస్తున్నాను వెంటనే వీడియో. చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామిని ఒక అమ్మాయి అండి, స్వామివారు అలా నిజంగా వచ్చి మనకి కన్నుల విందులుగా డ్యాన్సులు చేస్తున్నట్టుగా అనిపించిందండి. నిజంగా మాకైతే అయ్యో బాబోయ్, నిజంగా వెంకటేశ్వర స్వామినే చూసినట్లుగా, నిజంగా దేవుడే దిగి వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపించిందండి. అందుకని తప్పకుండా మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని. మధ్యలో వెంకటేశ్వర స్వామి కూడా అమ్మాయేనండి. వీళ్ళందరూ కూడా ఇంచక్క ఆడపిల్లలందరూ నృత్యాలు చేస్తున్నారు, ఎంతో బాగా భరతనాట్యాలు చేస్తున్నారు. కూచిపూడి చాలా బాగా చేశారండి. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో మీకు వెంటనే నైట్ అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా స్వామివారిని బయట విగ్రహాలు పెడతారు కదండి, అక్కడ మనం స్వామివారిని స్వయంగా పాదాలు పట్టుకుని ఎంచక్క అక్కడ అక్షంతలు పువ్వులు తీసుకుని తలలో పెట్టుకోవచ్చు. మనం స్వామివారిని ఎంతసేపు అయినా దండం పెట్టుకోవచ్చండి. మనం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. తండ్రి స్వామి పాదాలు పట్టుకుని అందరూ కూడా చక్కగా వేడుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో అలంకరణ, పువ్వులతోటి అలంకరణ చేశారు. గుడి అంతా కూడా వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఉదయం అయితే కళ్యాణం కదండి, అస్సలు ఖాళీ లేదు గుడి. ఇప్పుడు కళ్యాణం అయిపోయింది కదా, 12 గంటలకి చాలా ఖాళీగా ఉందండి. ముందు ఇక్కడ హనుమంతులు వారు ఉంటారు కదా, గరుత్మంతుడు, ఆయన దర్శనం చేసుకుని అప్పుడు లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి. లోపల వీడియో షేర్ చేయకూడదు కదా, మీకు తెలుసు కదా, అందుకని బయటనే పూజ హుండీ దగ్గర అవి దండం పెట్టేసుకుని నేను వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. చూసారండి, ఇవన్నీ కూడా చాలా బాగా కొబ్బరాకులు అంటారు కదా, కొబ్బరాకులతో చిలకలుగా తయారు చేసి పెట్టారండి. మా కోనసీమ కొబ్బరాకులు, లేత కొబ్బరాకులతో పువ్వుల దండలన్నీ అలంకరణ చేశారు. ఇక్కడ పిల్లలందరూ కూడా కూచిపూడి నృత్యం, భరతనాట్యం చేస్తున్నారండి. పిల్లలు ఎంతో అందంగా చెక్కాను. చూడండి, మీరందరూ కూడా వీడియో చూస్తారని 2 కొవ్వొత్తులండి, 2 చేతుల మీద 2 కొవ్వొత్తులు పెట్టుకున్నారు పిల్లలిద్దరును. తల మీద కూడా ఒక గిన్నెలో ప్రమిదలో కొవ్వొత్తుందండి. దీపం వెలిగించారు అక్కడ, ఆయిల్ వేసి దాంట్లో. ఇక్కడేమో 2 చేతులు 2 కొవ్వొత్తులు ఉన్నాయి. సేవకులందరూ, మీరు యానం నుంచి వచ్చారంటే వీళ్ళందరూ సేవకులు. నన్ను కూడా వీడియో షేర్ చేయమన్నారండి. వీళ్ళందరూ సేవకులు అన్నమాటండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.